నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం రామ్ నగర్ గుండు ఇక్కడైతే మార్నింగ్ ఉదయం నుంచి కూడా హైడ్రాకి సంబంధించిన కార్యాచరణ అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా ఇల్లీగల్ నాలా మీద ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ప్రధానంగా వీళ్ళు కూల్చున్నట్టుగా తెలుస్తుంది. లోపల ఇల్లులు అలాగే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించి కూడా వీళ్ళు కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా మొన్న రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయిన పరిస్థితి తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే ఎలాంటి నోటీసులు ఇచ్చిర్రా, నోటీసులు ఇవ్వలేదనేది తెలియదు, కానీ ఖచ్చితంగా కూడా కూల్చివేత పనులు అయితే మార్నింగ్ నుంచి కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది రామ్ నగర్ గుండు ఏరియా. సో ఇక్కడైతే ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఇక్కడ సంబంధించి ఏదైతే ఇల్లీగల్ కట్టడాలు ఉన్నాయో ఇల్లీగల్ కట్టడాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అయితే హైడ్రాక్ సంబంధించిన చర్యలు అయితే చేయడం జరుగుతుంది. దీని కింద నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించి ఇక్కడ కూల్చివేత పనులు అయితే జరుగుతున్న పరిస్థితి. సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. సో ఈ బిల్డింగ్ ఓనర్స్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. సో లోపల కూడా అధికారులు కూడా లోపలికి వెళ్ళి అక్కడ కూల్చే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఇక్కడ లోపల కూడా కొన్ని ఇల్లులు కూల్చారని కూడా కొంత సమాచారం ఉంది. చూసే ప్రయత్నం చేద్దాం లోపల ఏంటి పరిస్థితి ఎట్లా ఉందనేది. సో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బాబా ఇక్కడ ఏమున్నది బారే ఎప్పుడు ఉదయం నుంచా నోటీసులు ఇచ్చారా? అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? సో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఇల్లీగల్ కట్టడాలు ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ కట్టడాలకు సంబంధించి ప్రతిదీ కూడా మేము కూలుస్తా అని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది హస్మత్ నగర్ కి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు రామ్ నగర్ లో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఇల్లీగల్ కట్టడాలకు సంబంధించి ఇక్కడైతే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డిఆర్ఎఫ్ నుంచి కానీ ఏదైతే దీనికి సంబంధించి అధికారులు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. పోలీసులతో ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి పనులైతే విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే ప్రహారీలకి సంబంధించి కానీ ఏది కూడా అంటే అడ్డుగా ఉన్నా కూడా ప్రతిదీ కూడా కూల్చే పరిస్థితి అయితే కనపడుతుంది. సో చూడొచ్చు అంటే ఇక్కడ కొంత ఇల్లు కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు అయితే ప్రధానంగా జరుగుతుంది బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించి వాళ్ళు కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే ఇట్లా ఉంది. సో ప్రధానంగా వాళ్ళు ఏదైతే రంగనాథ్ గారు కానీ హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ గతంలో కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఇదంతా కూడా చూసి వెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసి వెళ్ళిన పరిస్థితి. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ బిల్డింగ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు కూల్చివేత పనులు అయితే జరుగుతున్న పరిస్థితి చూడొచ్చండి. పోలీస్ బందోబస్తీ పెట్టి మరి ఇక్కడ కూలుస్తున్నారు అనేది ఒక చూడొచ్చు క్లియర్ కట్ గా. పోలీస్ బందోబస్తులో ఇవంతా కూడా పోలీస్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నాలా కాదే కాదు పైప్ లైన్ ఇదంతా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే ఉన్నాము. పైప్ లైన్ ఉంది. నాలా ఎక్కడుంది అన్న? నాలా అక్కడ ఉంది. పైప్ లైన్ మా మమ్మీ వాళ్ళు అందరు మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇది. ఇట్లా అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా అది చేయకుండా గుల్లగొడితే ఎట్లుంటది అన్న? నోటీసులు ఇవ్వలే మీకు? ఇవ్వలేదు. ఏడిచ్చిరన్న? నోటీసులు ఇస్తే ఇప్పుడు వీళ్ళు గట్రా అన్ని సామాన్ తీస్తారు. వాళ్ళ సామాన్ తీపిస్తారు. సామాను మా మట్టి దోపించి తీపియండి సామాన్ ఉంటే మీరు అడగండి. సామాను లోపలే ఉంది. అప్పుడు అన్ని మంచాలు గించాలు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళే ఉంటారు. అప్పుడు అట్లనే గులకొట్టించు. ఎక్కడ పోతే రేడు ఉంటారు అన్న? అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ ఉంటారు? ఇట్లా హఠాత్తుగా వచ్చి కూల్చేస్తే ఉదయం అంటే ఏ టైం కి స్టార్ట్ చేశారు? మేము ఇప్పుడు వచ్చినామన్నా 6 గంటలకు వచ్చి కనీసం అంటే ముందు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నిన్న వచ్చి కొలుచుకొని వెళ్ళిపోయారు అంతే. ఏం కూడా చెప్పలేదు మాకు. పొద్దున తీసుకొని వచ్చేసారు. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళినాం. మొత్తం గులగొట్టి పోలీసుని పెట్టి మమ్మల్ని జరిపేసారు. అట్లే కదా ఇప్పుడు మొన్న రంగనాథ్ గారు వచ్చారు కదా, మరి ఆయన మాకు మాట్లాడలేదు. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడారు, బస్సులతో. మాకేం చెప్పలేదు. ఇప్పుడు దీని కింద నాలా వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు కదా. నాలా ఏముందో చూపిమని. నాలా లేదు. డెనిస్ లైన్ ఉంది, ఇటు లైన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ కు లేనే లేదు. ఈ రేకుల షెడ్ నుంచి లెఫ్ట్ కు ఉంది. నాలా కింద వెళ్ళింది. దీన్ని కొంచెం కబ్జా కిందకి తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 1966 లో డాక్యుమెంట్ ఉంది. అప్లై చేసిన మొత్తం మొబైల్ తీసుకుంటలేదు. పేపర్ ఉన్నాయి, పేపర్స్ గిట్ ఉన్నాయి కదన్నా. మా తాత ఉన్నప్పటి నుంచి ఇది ఈరోజు కొత్త కాదు కదా. రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కట్టిర్రు. బిల్లులు, కరెంట్ బిల్లులు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి.
నాలా లేదన్న పైప్ లైన్స్ పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ లో ఉన్నాయి. అవి ఈ లైన్ నుంచి లెఫ్ట్ వెళ్ళినాయి. రైట్ సైడ్ ఎందుకు రోడ్ తీస్తున్నారు అన్న? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నాలా మీద ఇది ఎంత కట్టిర్రు అని చెప్తున్నారు. ఒక్కసారి నాలా తీయమనండి. నాలా తీసినాక ఉందంటే చూసి ఇట్లా ఇప్పుడు ఎట్లా తవ్విరు కదా అన్న, గుల్లగొట్టేసారు కదా, నాలా తీయమనండి, మేము వదిలేస్తాం, మేము పట్టించుకోం. పైప్ లైన్లు ఉన్నాయంటే మళ్ళీ మాకు కట్టిస్తారా ఇల్లు? మాకు కట్టించేసేమనండి. పైప్ లైన్ ఉంటే మాకు కట్టించేసేమనండి ఇల్లు. అసలు మొత్తం పైప్ లైన్లే ఉన్నాయన్న. మేము చిన్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 70 ఇక వీళ్ళకి 70 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు. మా మామ ఇట్లా ఆయనే ఉండే, అప్పటి నుంచి ఇదే ఉంది. ముందు నోటీసులు ఇచ్చిర్రా? దీనికి ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. నిన్న వచ్చి కొలిచిరి, వాళ్ళు తీసిరు. 3 ఏళ్ల కింద వాళ్ళ గురించి నోటీస్ ఇచ్చిరు. వాళ్ళు ఉండే మాకు కొలిచేటప్పుడు అడిగిర్రా మరి ఎందుకు ఇదంతా? ఎవరు మేము లేవు, మాకు వచ్చేవారు అంత కొలిచేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ గల్లీలలో మాటలు కదా. మరి మీ దగ్గర పేపర్స్ అన్ని ఉన్నాయి? చెప్పలే కదా, చెప్పలేదు. ఈ పేపర్ చూపించారు. అసలు ఇక ఈ లైన్ ఇట్లా రేకులు లేవా? ఆ రేకుల కాడికెళ్ళి పోవాలా లైన్. మళ్ళీ ఇప్పుడు అట్లా ఎట్లా తీస్తున్నారు మళ్ళా? ఇది మీదినా ఇంతేనా? రెండేనా పోవడం లేకపోతే ఎట్లా? ఇట్లా ఈ రెండు కబ్జా జరిగినాయి. అది ఒకటే కబ్జా జరిగింది అంటూ, ఇది ఒకటే కబ్జా. మేము అది కట్టుకున్నాం అనమాట. రోడ్డు మీదకి వచ్చిరమ్మా, మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆలోచించాలి కదా, మేము రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన ఉన్న సామాన్ అంతా అందులో పోయింది. మేము ఎట్లా ఉండాలో చెప్పాలి. మీలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చా కొంత టైం ఏమి లేదు, మాకు ఉన్నది ఒకటే ఆదేరు కదా, ఒకటే ఉంది. మాకు ఏం లేదు. మా పిల్లలు కూడా జాబులు లేవు, ఉట్టే పాలు అమ్ముకొని బతుకుతాం. సామానం ఇందులోనే ఉంది. అమ్మా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కనీసం నోటీసులు ఇచ్చి కొంత టైం అయితే ఇవ్వాలి కదా, ఖాళీ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక దీనికి సంబంధించి టైం అయితే ఇవ్వాలి. మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు మార్నింగ్ చూపించలేదు? డాక్యుమెంట్ కూడా చూపించినాం, ఆపలేదు. డాక్యుమెంట్ అవన్నీ చూపించదు అంటారు. పోలీసులు పట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళు చేసేది చేస్తారు. అదే చెప్పాలి. ఇలా గల్లీలలో మాట పట్టుకొని వాళ్ళని అట్లా చేస్తున్నారు, కావాల్చుకొని చేస్తారు, వారకంగాతో చేస్తున్నారు. సో వీళ్ళు తీసేది లేదు. ఇక్కడ ఉంది లైన్, 3 లైన్ గా బ్లూ కలర్ కవర్ కడకెళ్ళి ఉంది. వాళ్ళు అక్కడ తీసేది పోయి ఇప్పుడు వీళ్ళందరూ పైసలు పెట్టో ఏం చేసాం మాకు అక్కడ అట్లా చేసి మరి మిమ్మల్ని నూకేసి అంటే మరి మీరు అన్యాయం అయ్యారు కదా. మరి అది అన్యాయం అయినా మళ్ళీ మేము అది వాళ్ళకి తెలియదా? మరి ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు అధికారులు? ఎవరైనా వచ్చిర్రా మీ దగ్గర? కనీసం చెప్తారు, ఎవ్వరు రాలే. మాకు ఆ సామాన్ మీరు కూడా చూడండి, ఆడవాడేసారు. లోపల మంచం లోపలనే పోయింది. ఇక్కడ గుడి ఉంటే అది గుడి కాదని చెప్పి మొత్తం గుడిన గుడి మైసమ్మ టెంపుల్ ఉండే. ఆ ఫోటోస్ గిట్ట మా దగ్గర ఉన్నాయి, చూపిస్తా. గుడి ఫోటోలు గిట్ట ఉన్నాయి. గుడి గిట్ట కూల్చేసి అట్లా గుడి గిట్ట కూల్చేస్తారని మేము పూజించుకున్న దేవుడిని చిన్న గుడి ఉంటే అది గిట్ట కూల్చేసి. ఇప్పుడు మంచం ఇక మొత్తం ఫర్నిచర్ లోపలే ఉన్నాయి. ఫర్నిచర్ తీపిస్తాడు, తోపియండి సార్. ఆడ మీరు అబద్ధం అంటే ఆడ తోపియండి. ఆడ మంచాలు సామాన్లు వెళ్ళకపోతే మమ్మల్ని అడగండి. దేవుడిది ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే చూపించాలి కదా ఇప్పుడు కనీసం. ఆడ స్టవ్ గివ్ అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? ఏమన్నా మాట్లాడారా? కనీసం ఎవరితో మాట్లాడే పర్మిషన్ వచ్చింది, మాకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు. ఎవరు ఏం చేయట్లేదు సార్. అన్యాయం జరిగిన తర్వాత ఇక ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా ఏమనంటే మాకు ఇట్లా వెళ్ళింది, పేపర్లలో ఉన్నది అని అంటున్నారు. పేపర్లలో ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఇది వీళ్ళకి ఇదే కదా ఆధారము. చిన్న చిన్న పిల్లలు ఆధారం, 4 అనమాట వీళ్ళు. అది అందరికి ఇదే కదా ఆధారము. అట్లా రోడ్డు ఇట్లా వెళ్ళాలి సార్. అది చిన్నప్పటి నుంచి ఉంది రోడ్ ఇట్లా. తెలియదు సార్. ఒకటే మొక్క. అయితే మీకైతే ఎటువంటి నోటీసులు అయితే రాలేదు? ఏమి రాలేదు నోటీస్. మరి దీని మీద మరి ఎట్లా? మరి ఏంది ఆధారం చూపెట్టాలి. మళ్ళీ ఎట్లా తీసిర్రో మాకు ఆధారం కూడా చూపెట్టాలి. మేము చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మాకేం ఆధారం లేదు, మా గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేదు, పాలు అమ్ముకొని బతుకుతాం మేము. ఇక్కడ పాలంటే బళ్ళు ఉన్నాయి, అవ్వనాయి అని తీసేసారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది తీసారు. 3 సంవత్సరాలు అయింది తీసి, మళ్ళీ ఇప్పుడు అది కూడా తీస్తారు. ప్రధానంగా అంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే టెంపుల్, ఒక చిన్న టెంపుల్, వీళ్ళ పూజించుకున్న టెంపుల్ కూడా కూల్చేసిన పరిస్థితి. అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా చేశారు. సో వితౌట్ నోటిఫికేషన్, వితౌట్ నోటీసులు ఇవ్వకుండా, వితౌట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా ఇదంతా కూడా చేసిరని కూడా చెప్తున్నారు. మరి దీని మీద మరి ఎలా రియాక్ట్ అయిపోతుంది? టెంపుల్ గిట్ట చేసినాక ఇంకేం చేస్తాం సార్ మేము? అయినా ఇంకా అంతా చేసేసారు కదా. ఇప్పుడు గులగొట్టింది అయితే తిరిగి అయితే రాదు కదా సార్. అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా టెంపుల్ గిట్ట ఇది చేస్తారా సార్? ఇక మీరు చూసారు కదా సార్. మరి ఏం చేస్తారంటే మరి ఇప్పుడు కూలగొట్టారు కదా, మరి నెక్స్ట్ ఏం చేస్తారు సార్? ఇక మాట్లాడుతున్నారు కదా సార్. ఇక మళ్ళీ ఇప్పుడు అంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ షట్టర్, ఆ బిల్డింగ్ అంతా కూల్ చేసారు. అటు సైడ్ మొత్తం కూల్ చేసారు బిల్డింగ్ మొత్తం.
ఇప్పుడు వాళ్ళకి ఏం సార్ ఇదే కదా సార్ ఆధారం. ఇప్పుడు ఏం జవాబు చెప్పబోతున్నారు? ఇప్పుడైతే కాదు కదా సార్, ఎప్పుడో 70 ఏళ్ల సంది ఉన్నారు కదా, ఈ రోజు కొత్తగా అయితే ఉండట్లేదు. మళ్ళీ 70 ఏళ్ల సంది ఏం చేశారు సార్ మీరు? మరి అప్పుడే గుంజుకునేది ఉండే, బిల్డింగ్ కట్టక ముందు గుంజుకునేది. కరెంటుది మళ్ళీ ట్యాక్సులు అన్ని కట్టించుకుంటారు కదా మరి సార్. మరి ఇప్పుడు ఎందుకు గులకొచ్చేసారు? ఇప్పుడు ఎందుకు గులకొట్టేసారు? మరి 70 ఏళ్ల సంది ఏం చేసారు? ఇన్ఫర్మేషన్ కనీసం నోటీస్ కూడా అసలు ఇది ఎవరు చేస్తారో కానీ మొత్తం రాంగ్ సార్. అసలు ఎవరికి అది లేదు సార్ అధికారం. అసలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకే 30 రోజులు సంవత్సరాలు గడువు ఇస్తున్నారు వీళ్ళే, మరి పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి పేదవాళ్ళ దగ్గర ఏం ఉండదు కదా సార్. పెద్ద పెద్ద వాళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు, పేదవాళ్ళ దగ్గర ఏముంటదని ఏం మాట్లాడడానికి ఉండదు కదా వాళ్ళకు. అట్లా ఇట్లా ఇది చేస్తున్నారు. మొత్తం అంత డ్యామేజ్ సార్. మొత్తం బిల్డింగ్ కూల్చేస్తారా సార్? ఒక షట్టర్ మొత్తం చూడండి మీరు, అక్కడ వీడియో తీసుకోండి. ఇల్లు ఇక్కడ బిల్డింగ్ ఉండేది, ఇక్కడ ఒక చిన్న రేకులు ఉండే, ఇక్కడ గేదెలు ఉన్నాయంటే గేదెలు తీసేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ షట్టర్లు అవి ఉండే, మటన్ షాప్ షట్టర్లు అంటే పైన 2 ఫ్లోర్స్ ఉండే కదా సార్. ఇప్పుడు అదంతా తీసేసి రోడ్ ఇటు వెళ్తాది అన్నారు. ఫస్ట్ ఇక్కడ కాలువ లేదు సార్, పైప్ లైన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయి. నేను కాలువ ఉంటే మీరు చెప్తున్నాం కదా, పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయి, కాలువ అయితే లేదు. పెద్ద పెద్ద పైప్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. కాలువ ఉంది అని చెప్పి అని అంటున్నారు. కాలువ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చిరంట సార్. ఆ కంప్లైంట్ మరి ఏ విధంగా? కంప్లైంట్ కాగితం ఉందా మీ దగ్గర, లేకపోతే మీ ఆర్డర్స్ ఉన్నాయా అని అడిగారా? మరి పేపర్లు అడిగారా? ఏమో సార్, నేను ఇప్పుడు ఇందాకే వచ్చాను సార్, వీళ్ళకే తెలుసు. కంప్లైంట్ అయితే ఇచ్చిర్రంట ఎవరో. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సాయి వాళ్ళు మాట్లాడు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చిరో ఏ విధంగా ఇచ్చిరో లేదు సార్. ఫస్ట్ అయితే ఇటు నుంచి అయితే ఉంది రోడ్, అదే పైప్ లైన్స్ అయితే ఈ నుంచి లెఫ్ట్ ఉంది, ఇక్కడైతే రోడ్ అయితే లేదు సార్. విన్నది లేదు సార్. పేపర్స్ ఉన్నాయి కదా సార్, ట్యాక్స్ పేపర్స్, లైట్ బిల్లు అన్ని ఉన్నాయి. వాటర్ దిగట్ ఉంది సార్, ఇక్కడది వాటర్ బిల్ గట్ ఉంది ఇక్కడ అంతా. మార్నింగ్ కూడా ఏమి ఇవ్వలేదు, వచ్చి డైరెక్ట్ వచ్చి బయటకి వెళ్ళగొట్టేసి మొత్తం కూలగొట్టేసారు. గుడి అంటే కూలగొట్టడానికి మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టి పోలీసు వాళ్ళు నూకేసారు బయటకి. పోలీసు వాళ్ళు బయటకి వెళ్ళగొట్టేసి పని చేసేసారు మొత్తం. ఆర్డర్స్ ఉండాలి కదా, ఇప్పుడు కూలగొట్టడానికి వచ్చిర్రు అనుకో, వాళ్ళ దగ్గర ఆర్డర్ లీగల్ గా చేయలేదన్న. ఈయన బీజేపీ లీడర్ ఉన్నాడు, బీజేపీ లీడర్ మీద కంప్లైంట్ పెట్టినా. నేను 4 ఫ్లోర్స్ ఉన్నాయి 40 గజం మీద అని కంప్లైంట్ పెట్టినా. కంప్లైంట్ కూడా తీసుకోలేదు అని చెప్పి పెట్టినందుకు ఆయన కోపంతో మాకు ఇవన్నీ చేపిస్తుండు. వీడియో తీయన్న, బీజేపీ 40 యార్డ్స్ మీద 40 గజాలు మీ అంతగానం కట్టదు కదా కన్స్ట్రక్షన్. టెంపుల్ కూడా ఉండేది మొత్తం కూడా కూల్చి. టెంపుల్ కూడా ఈయనే ఉండే, టెంపుల్ మైసమ్మ టెంపుల్ ఉండే, మా తాతల నాటి నుంచి ఉంది, ముత్తాతల నాటి నుంచి ఉండే. చిన్నగా ఉండే కానీ టెంపుల్ ముత్తాతల నాటి నుంచి ఉండే. టెంపుల్ కూడా కూర్చేసారు మొత్తం. మేము వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే ఫోటోలు కూడా తీయలే, ఇలా కొట్టేసారు. ఫోటోలు తీయొద్దంట టెంపుల్ కూడా కూలగొట్టేటప్పుడు. ఇప్పుడు కూలగొట్టడానికి ఒక ఆర్డర్ అయితే ఉండాలి కదా కంపల్సరీ. మాకే ఉంది పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ 1966 లో ఉంది మా కాపీ 485 కి. మేము అది వదిలేసి మిగతాది ఏమైనా కూల్ చేసుకోండి. ట్యాక్స్ ఇట్లా అన్ని కడుతున్నాం. ట్యాక్స్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ 4,42,000 చేంజ్ ఉంది. 42 చేంజ్ కూడా చెక్ చేసుకోమన్నా. ట్యాక్సీ కూడా, వాటర్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది. మరి అవన్నీ ఎట్లా కట్టించుకున్నారు? వాళ్ళు మేము అదే అడుగుతున్నాం సార్. మమ్మల్ని ఓన్లీ పట్టించుకునే నాదుడే లేడు, గవర్నమెంట్ కూడా ఏం చెప్తలేరు. ఏమన్నా అంటే లోపడేసారని మాకు భయపట్టిస్తున్నారు, అంతకు మించి వేరేది ఏం లేదు. ఎవరైనా కనీసం కూల్చేటప్పుడు ఎవ్వరు రాలే, ఓన్లీ పోలీసులు బుల్డేజర్లు. ఇక మామూలు కామన్ మ్యాన్లు వచ్చి మాట్లాడారు, అట్లా ఇట్లా చెయ్యొద్దు కదా అది దాని వీడియోతో మాట్లాడారు. మాట్లాడినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళతో కూడా డైరెక్ట్ అడిగారు. అడిగితే మీరు మేము పోలీసు వాళ్ళకి చెప్పి చాలా జరిపేస్తారు కానీ ఆపుతలేరు పని మాత్రం. ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే మాకు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. రంగనాథ్ గారు వచ్చిర్రు, చూసిర్రు, వెళ్ళిర్రు, కానీ నిన్న కూడా కొలతలు తీసిర్రు. కానీ దీనికి సంబంధించి అంటే ఈ కూల్ చేస్తామన్న ఎక్కడ కూడా వీళ్ళకి నోటీస్ కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్ వచ్చి కూల్ చేసిన పరిస్థితి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సడన్ గా అంటే ఇంటికి సంబంధించిన సామాన్లు కూడా కనీసం బయటకు తీసే టైం కూడా ఇవ్వకుండా ప్రతిదీ కూడా లోపలే ఈ సామానం కానీ చిన్న వాళ్ళు ఏదైతే పూజించుకునే టెంపుల్ తో సహా కూల్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో చూడొచ్చు, అంటే కూల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఎట్లా ఏదైనా ఆధారం చూపించాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో చూడొచ్చు అండి, ఇది మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా ఇల్లు ఉండే పరిస్థితి. అంటే దీని కింద కూడా ఈ సామానం ఎక్కడికక్కడ ఆ సామానం అట్లనే ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ హైడ్రా సంస్థ గతంలో కూడా అంటే నోటీసులకు సంబంధించిన నోటీసులు కనీసం ఇట్లాంటి వాళ్ళకి ముందస్తుగా నోటీసులు ఇవ్వడమో లేదంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవంతా చేస్తే బాగుంటుంది. కానీ ఒక్కసారిగా అంటే సడన్
సడన్ గా ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అనేది కరెక్ట్ కాదనేది ఒక అంశం. సో వాళ్ళు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సామానం ఒక అంటే ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి పోవాలి, రోడ్డు మీద పడ్డ పరిస్థితి మా కుటుంబానికి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాకు న్యాయం చేయాలి, కనీసం దీనికి ఒక న్యాయం అయితే మాకు కల్పియాలి, ఖచ్చితంగా దీని కింద మోరి అయితే లేదు అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని కింద ఏదైతే నాలా పోయింది అన్న అంశం ఏదైతే ఉందో వీళ్ళు కూల్చడానికి, సో నాలా కూడా ఇక్కడెక్కడ పోలేదు, కనీసం ఆ రేకుల షెడ్ అవతలే ఉంది నాలా అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అంటే ప్రధానంగా హైడ్రా కమిషనర్ చెప్పేది ప్రధానంగా ఏంటంటే నాలా పోయింది దీని కింద, సో అందుకే ఇది కూలుస్తామని చెప్తున్నారు. కానీ ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే కొంతమందికి ముందస్తు నోటిఫికేషన్లు పెద్ద పెద్ద వాళ్ళకే నోటీసులు ఇచ్చి ముందస్తు నోటీసులు ఇచ్చి 30 రోజుల తర్వాత లేకపోతే సంవత్సరాల నోటీసులు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వాలి, లేదా ముందస్తు హెచ్చరిక అయినా చెప్పాలి. హెచ్చరిక జారీ చేసి మీరు వీళ్ళని ఫస్ట్ ఇక్కడ నుంచి వేరే చోటకి తరలించి వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి చేసేది ఉండే ఇట్లాంటి పనులు ఏదైనా ఉంటే. కానీ డైరెక్ట్గా వచ్చి కూల్చడం అనేది కొంత అంటే ఇట్లాంటి కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, చిన్న చిన్న పిల్లలతో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. సో సామానం మొత్తం కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ అయిన పరిస్థితి. సో చూద్దాం అంటే దీనికి సంబంధించి ప్రధానంగా అంటే రంగనాథ్ గారు కూడా నిన్న వచ్చి దీన్ని ఎంత పరిశీలించిన పరిస్థితి, ఇదైతే దీనికి సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. కానీ ముందస్తు నోటీస్ అయితే వీళ్ళకి చెప్పలేదు, ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. సో ప్రధానంగా ఈ 2 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దీని పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో సో అది కూల్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కనీసం అంటే నాలా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నాలా దీని కింద నుంచి వెళ్ళింది అనేది ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే నాలా ఎటువంటి నాలా కూడా ఇక్కడ వెళ్ళలేదు, ఎట్లా తవ్విరు కాబట్టి ఇప్పుడు చూపియాలి నాలా ఎక్కడ ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి దీని మీద మరి హైడ్రా ఎందుకు ఇంత కఠిన చర్యలు తీసుకోవడం అంటే ప్రధానంగా ఈ పేదవాళ్ళ మీద ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఒక వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. చూద్దాం అంటే దీనికి సంబంధించి అంటే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు స్థానికులు అడిగి తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా మేము పట్టా భూమి మాకు సొంతంగా దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నా కూడా ఎవరు వినలేదు, పోలీసులు మమ్మల్ని పక్కకి నెట్టేసి ఇవంతా కూల్చేశారని కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇట్లాంటి అంటే పేదవాళ్ళకంటే పెద్ద వాళ్ళకే నోటీసులు ఇచ్చి 30 రోజుల గడువు సంవత్సరం గడువు ఇస్తున్న పరిస్థితి. మరి ఇందుకు పేదవాళ్ళకి ఇంత వివక్ష ఎందుకు? పేదవాళ్ళంటే మరి మీరు అంటున్నారు కదా పేదవాళ్ళని వదిలేస్తామని, మరి వీళ్ళకి టైం ఇచ్చేది ఉండే కదా, ఒక వారమో లేకపోతే 30 రోజులు అందరికి ఇచ్చినట్టుగా వీళ్ళకి ఒక టైం ఇచ్చి ఈ టైం లోపు మీరు క్లియర్ చేయండి లేకపోతే మేము కూలిస్తామని ఒక టైం ఇస్తే వాళ్ళు దానికి సంబంధించి అనుగుణంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. కానీ మీరు టైం లేకుండా మార్నింగ్ వచ్చి ఇట్లా కూల్చుడు అనేది వాళ్ళు కూడా దీని మీద బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం అంటే దీని మీద ఇంకా డీటెయిల్స్ అంటే రంగనాథ్ గారు ఇట్లాంటి చర్యలు ఇంకెన్ని చూడాలనేది ఒక ఇది. ఎందుకంటే పెద్ద వాళ్ళే కూల్చకుండా మావి కూలుస్తున్నారు అనేది కూడా ఒక బాధ ఉంది అందరికీ కూడా. సో మరి దీని మీద కమిషనర్ ఎట్లా రియాక్ట్ అవుతారని కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను సరే.